బిర్యానీ కోసం ఇది బాసన దొంగకోనికి బాసన ఎట్లా మరి బాసన దొంగకపోతే ఎట్లయితది చెప్పండి. మీ షాపింగ్ ఎక్కువ అసలు చెప్పు నా. హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను ఏంటంటే ఏం లేదు, మా పిల్లలకి కొంచెం సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నేనైతే డిమార్ట్ తీసుకొచ్చిన స్పెషల్ వాళ్ళ కోసం షాపింగ్ చేసిన అనమాట. అందుకే ఎక్కువ సామాన్లు ఏం లేవు. ఇవన్నీ వాళ్ళు ఎప్పటి నుంచి నన్ను అడిగినరు, బొమ్మలు అవి ఇవన్నీ తీసుకొచ్చిన. ఇవన్నీ ఇరేజర్స్, ఇవన్నీ ప్యాడ్లు. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు వాళ్ళు ఆ రూమ్ లో ఉన్నారు. సర్ప్రైజ్ ప్లాన్ చేసిన అనమాట. కన్నయ్య స్మైలీ వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి. రండి తొందరగా మీకు సర్ప్రైజ్. కన్నయ్య తొందరగా బెడ్రూమ్ ఇరేజర్స్. ఇరేజర్ చూసావా, నీకొకటి అక్కకొకటి అన్నకొకటి. నీకు పింకే నాకు తెలుసు, నువ్వు పింక్ పిచ్చిదని అని నాకు తెలుసు. ఇది ఎవరు తెలుసా? ఏది కన్నయ్య? ప్యాడ్ కాదు, ఇది స్మైలీ ప్యాడ్. ఇక పింక్ అడుగుతావు కదా నువ్వు, అందుకే నీకు ఇది తెచ్చిన. ఇలా చిన్న బేబీ ఉంది చూడు, అందుకే నీకు తెచ్చినది. ఇది అక్కకి, ఓకేనా? నీకేం లేదు, గ్రీనా? ఓకే, నాకు తెలుసు. ఆ బాటిల్స్ కూడా మీరు ఎట్లా పంచుకుంటారో నాకు తెలుసు. ఈ బాటిల్ మీ ఫ్రెండ్ చూపించేసాయి. ఎంత రేట్ ఉంది చూసి చెప్పు. ఎంత ఉంది చూడు. ఇవన్నీ డాడీ కోసం తెచ్చిన. రాగులు, బెబ్బర్లు, శనిగలు, పెసర్లు. అది డైట్ ఫాలో అవుతుంది కదా, డైట్ కోసం. బావా రావా, ఎంత షాపింగ్ ఇదంతా నా కోసం. ఇంట్లో సామాన్ ఏం మొత్తం షాపింగ్ చేస్తుందా? చేసేసింది ఆల్రెడీ. అమ్మ షాపింగ్ అయిపోయింది ఆల్రెడీ. జల్దీ రా, చూపి డాడీకి చూపియండి అన్ని. బొమ్మలు ఉన్నాయా చూసినవా? ఈడ పడుకుంది పాప. పింక్ పిచ్చిది. ఈ పిచ్చి పింక్ పిచ్చిది ఏంటంటే నీళ్లు పింక్, గాలి పింక్, అన్నం పింక్, అన్ని పింక్ ఉంటే ఇంకా ఇష్టం అనమాట. కార్ పింక్ అన్ని. ఇంకా పింక్ అయితే చాలు, అది ఎట్లనే ఉండాలి. పింక్ ఉంటే చాలు. అది మా ఊరికన్నా ఆప్షన్ ఉంది. మా ఊరికి నా ముఖాన్ని మొత్తం కెమెరా అడ్డం పెడతారు. మా కన్నయ్య కన్నా ఆప్షన్ ఉంది. కన్నయ్యకి ఆప్షన్ ఏంటంటే గ్రీన్ అండ్ బ్లూ, వాడి కలర్ అడ్జస్ట్ అవుతాడు. ఆమె మటుకు పింక్. చిన్నగా అయినా ఏడన్నా ఒక మూలకు పింక్ ఉంటే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందుకోసం ఏరి కోరి నేను వాళ్ళకు సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను. మా వాళ్ళకి సూపర్ హీరోసేనా? కరెక్టేనా? సూపర్ హీరోస్. మా వాడు హీరో కదా, అందుకే హీరో అని చెప్పి ఇది సింపుల్ గా మా పెద్ద పాపకి తీసుకొచ్చిన అనమాట. పవర్స్ అటు మళ్ళీ ఇటు కూసో, ఇటు కూసో, ఇక్కడ కూసో. పింక్ ఇస్తలే నీకు. ఇరేజర్స్ ఇవి ఐస్ క్రీమ్ మోడల్ ఉన్నాయి. అది వచ్చింది అనమాట. నచ్చింది, బాగా నచ్చింది. ముగ్గురికి బాగుంది కదా. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందుకోసం కొత్త ప్యాడ్లు తీసుకొచ్చిన. పాత ప్యాడ్లు కొంచెం పాడైపోయి, అందుకే క్యూట్ గా ఉన్నాయి, బాగున్నాయి. దా అటు ఈ పెడుతున్నావు కదా, ఇట్రా ఈపు ముడ్డి పెడుతున్నావు. నువ్వే పిచ్చి దాని లెక్కున్నావు. ట్యూషన్ వచ్చారు ఇప్పుడు. నాకు కూడా కదా, నాది ఇది అక్కది. అయ్యో నాదనుకున్నావా? కానీ నీదేది? ఇరేజర్ గ్రీన్ బ్లూవా? ఓకే, నీకోసం కూడా షాపింగ్. నీకు కావాల్సిన ఇవన్నీ నానబెట్టి మొత్తం తర్వాత తిన్నాడని చెప్పి డైటింగ్ డా. జాగింగ్ లు, వాకింగ్ లు, సైటింగ్ లు అన్ని చేస్తున్నాడు కదా, అందుకోసం ఆయన కోసం ఇవన్నీ తెచ్చిన. సలాడ్ టైప్ అన్ని చేయాలి. ఒక రోజు మొలకలిచ్చేటిని, ఓ రోజు ఏమో ఇగో ఈ రాగులు తీసుకొచ్చాం కదా, రాగి పిండి ఇంట్లోనే పట్టేసి ఆయనకి రాగి జావ వేసి ఇవన్నీ అన్నమాట. కన్నయ్య కారం పొడి ఇంట్లో లేదు, అయిపోయింది కదా, ఒక్కటే తెచ్చుకున్నా నేను. బాస్మతి రైస్ బిర్యానీ కోసం. ఇది బాసన దొంగకోనికి ఎట్లా మరి బాసన దొంగకపోతే ఎట్లయితది చెప్పండి. మీ షాపింగ్ ఎక్కువ అసలు చెప్పు. నేను తెచ్చుకున్న షాపింగ్ ఎక్కువ ఇంట్లో నేను తెచ్చింది ఖాళీ
ఇగో ఖాళీది ఒకటి, ఇవి బిస్కెట్లు. ఈ బిస్కెట్ల వరకు అంటే ఇవి మట్టి నాకే, ఇది కూడా నాకే. ఎందుకంటే చాయ్ నేను ఎక్కువ బాగా తాగేది కాబట్టి అమ్మకి, అదే అందరికి. ఇది ఇది నా ఒక్కదన్నట్టు బాస్మతి రైస్, ఆ బిర్యానీ తింటారు కదా. ఏం బొమ్మ? అన్ని నాకే నాకే. నా కాదు, నాకంటే ఏముంది, నాకంటే బిస్కెట్ ప్యాకెట్లే. వాళ్ళ కోసం ఎన్ని తీసుకొచ్చినా చూడండి, నా కోసం నాకంటే ఒక్కటే. చూసినావా కన్నా హల్కు చూసిరా నా కోసం సింపుల్గా 30 రూపాయలకు ఒక ప్యాకెట్. ఇది డిమార్ట్ 60కి 2 తెచ్చుకున్నాను. కూడా మొలకలు వస్తాయి. పెసర్లు, పల్లీలు ఇంట్లో ఉన్నాయి కాబట్టి తెలియదు. శనగలు, పెసర్లు, బెబ్బర్లు. చూడు ఈ బెబ్బర్లు, సబ్జా గింజలు. సబ్జా గింజలు కాదమ్మ తల్లి, నీ తెలియదు. అవి వేరే ఇవి వేరే. ఇవన్నీ పల్లీలు అన్ని కలిపి నానబెట్టి, ఇవన్నీ నానబెట్టి మొలకలు వస్తాయి కదా. 24 hours తర్వాత అవి ఆయనకి ఒక రోజు పెట్టేసి డైరెక్ట్ ఒక రోజు సలాడ్లా వేసేస్తా. ఇక ఇది ఉన్నాయి కదా రాగులు, ఈ రాగులతోటి ఆయనకైతే తీయ చేసేలేము. మేమైతే అంబలి చేసుకుంటాం కానీ ఆయన అంబలి తాగాడు కాబట్టి ఆయనకి ఏమంటారు అంటే, ఏమంటారు అబ్బా అది, బెల్లం. బెల్లంతో చేస్తారు చుట్టి. ఏమంటారు జావా, జావా జావా బెల్లంతో చేస్తుంది జావా. అది ఆయన పోషిస్తారు అనమాట. ఆయన కోసం చేసిస్తా. ఓపెన్ ఇవ్వ బాగున్నాయా? ఇరేజరే, బాస్మతి రైస్, ఏం చేయాలి? ఈ చూడ్డానికి కొన్నే కనిపిస్తున్నాయి కానీ 1300 చిల్లర అయినాయి. కానీ నాకైతే ఏం ఫీల్ లేదు. ఎందుకు ఫీల్ లేదంటే మా వాళ్ళ హ్యాపీనెస్ కోసం నేను ఇవన్నీ తీసుకొచ్చిన, అందుకోసం నాకేం బాధ అనిపిస్తలేదు. పిల్లల కోసం ఇంత కష్టపడి సంపాదిస్తుంది, మా ఆయన కోసమే కదా ఏదైనా చేస్తుంది, మా ఆయన నా కోసమే కదా, అందుకే అనమాట. ఏం ఫీలింగ్ లేదు. స్మైలీ వాటర్ బాటిల్ తీసుకునేది ఏంటి? స్మైలీ బాగుంది, గ్రీన్ అంట. వావ్ అచ్చం ఐస్ క్రీమ్ లా ఉందిరా, కొరికి తినేయాలి. అయ్యమ్మో ముద్దొస్తుందిరా. ఇక నీదేది క్రికెట్ తీసుకున్నావు కదా మరి స్వీట్, అది ఇచ్చేసేయి. ఇదేనా? ఎంత బాగుంది కదా, క్యూట్ ఉంది. ఎంత క్యూట్ ఉందో. సేమ్ ఐస్ క్రీమ్ లాగా ఎందుకు కొరికి తినేయాలి. బాగుందా కానీ? నువ్వు మొన్న అడిగినా నన్ను గుర్తుందా? ఏం అడిగినా నన్ను? టెడ్డీ బేర్ బొమ్మలు అడిగిండు. అక్కడ టెడ్డీ బేర్ లేవు, వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్. మళ్ళీ వచ్చిన కొట్టుకుంటే తలకాయ నొప్పి ఎందుకని ఇట్లా తీసుకొచ్చిన ముగ్గురు సేమ్ అనమాట. కాలు తగులుతుంది. ఇది బాగుంది కదా స్మైల్, సూపర్ ఉంది. ఇగో ఇది స్వీట్, ఇది ఇక స్వీట్ ఇది బాగుంది. అంతేగా కాకుండా కొంచెము చెప్పు నీ సజెషన్. నువ్వు తీసుకో, గ్రీన్ ఉంది. అంతేగా కాదు. ఇక చూడు బావా బాగుందా? ఇది కన్నయ్యకి నీకు కాదు, వాళ్ళ నచ్చుతుంది నాకు. కానీ ఇది ఈరోజు వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే నిజంగా మా వాళ్ళు హ్యాపీనెస్ కోసమే తీసుకొచ్చాను. ఇట్లా నా వీడియో తీస్తున్నాం కదా, అడ్డం నిలబడు ఇట్లా కూర్చొని అతను మాట్లాడు. అవును సేమ్ తల అది. సో మా వాళ్ళు హ్యాపీనెస్ కోసమే. ఇప్పుడు లంచ్ లేదు కదా, ఓన్లీ వాటర్ బాటిల్, చిన్న వాటర్ బాటిల్ కాబట్టి చిన్నవి తీసుకొచ్చిన. అంత ముందు పెద్ద బాటిల్స్ ఉన్నాయి, సో అందుకే మంచి చిన్న బాటిల్స్ తీసుకొని వచ్చిన, ఎక్కువ మూత లేకుండా. ఇది ఈరోజు వీడియో. కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. బాయ్ చెప్పండి. ఏం ప్రయాణం చేస్తున్నా? బాయ్ 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 చెప్పే బా బాయ్ బాయ్.